మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని సిఎస్ఆర్ నిధులతోని ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారు కోరే వెంటనే నిధులు ఇవ్వడము ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వాళ్ళు నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలా జమ్మికుంటకు సంబంధించి దాదాపు ₹1 కోటి విలువ చేసిన ఎక్విప్మెంట్స్, ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది, అది డయాథెరపీ మిషన్, దాంతోపాటు అనస్థీషియా మిషన్, ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్, దాంతోపాటు సిరంజి పంపు, ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంత పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా శిథిలావస్థ ఉన్నది, దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పన్నారు. దాన్ని కూడా ఇప్పుడే ఒక 15 to 1 month లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేయిస్తాం. ఫ్రీజర్ కూడా ఇస్తాం మనం. ఫ్రీజర్ లేదు ఇక్కడ, చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే ఇస్తాం. ఫ్రీజర్ కూడా ఇప్పుడు ఎక్స్రే మిషన్ లేదని చెప్పన్నారు, ఈ రోజు చెప్పారు. ఎక్స్రే మిషన్ తో పాటు ఇంకా 3-4 ఎక్విప్మెంట్స్ ఇస్తే ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే అది కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పడం జరిగింది. పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి. హాస్పిటల్ యొక్క డాక్టర్లకు సుబ్రహ్మణ్య గారు కూడా చెప్పాను, మీరు అడిగిన నచ్చిన ఇందులో లేవు, ఇబ్బంది పడ్డారు, బయట హన్మకొండకు కరీంనగర్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మీరు అడిగిన అన్ని ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్ కు ఇంకో హాస్పిటల్ కు ఎవరు రెఫర్ చేసే పరిస్థితి రావద్దు.